వరంగల్ నగరంలోని రంగశాయపేటకు చెందిన రిషి నందు మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కొల్లూరి యోగానంద్ కుమారుడు కొల్లూరు రిషినంద్ 32వ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగానంద్ మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా చేయూతనిచ్చే చేతులే మిన్నా అన్నారు. తన కుమారుడి జన్మదినం సందర్భంగా పేద మహిళలకు సేవ చేసినట్లు తెలిపారు. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు. మండల పరశురాములు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిషినంద్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కొల్లూరి యోగానంద్, బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, అభ్యుదయ సేవా సమితి అధ్యక్షులు మండల పరశురాములు, రిషినంద్ కుటుంబ సభ్యులు స్వరూప, రచన, శ్రీ తుషిక్, నందన్, పూర్వి, చిన్మయి, జోష్వికానంద, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వారి ఆత్మశాంతి కొరకు మనం ఒక 2 నిమిషాలు మౌనం పని. చాలామంది డబ్బులు సంపాదించడానికి చాలా వ్యాపారాలు చేస్తారు. సమాజానికి ఉపయోగపడే వ్యాపారం కానీ సేవ కానీ ఆ దృక్పథంతో మరి వారు ప్రభుత్వ ఉద్యానికే రాజీనామా చేసినటువంటి వెంకటేశ్వరరావు సార్ వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క త్యాగాన్ని నేను ఒకసారి అభినందిస్తూ నిజంగా వారికి నేను కృతజ్ఞతాభావంగా ఉంటాను. లయన్స్ క్లబ్ చైర్మన్గా సారు ఇక్కడి మన రోజు వీళ్ళు గ్రౌండ్ వర్క్ వచ్చినప్పుడు మనకు ఆటోలో మన దగ్గర నుంచి బస్సులో ఫుడ్ పోతుంది. అంటే ఎంతమందికి కొంతమందికి ఆ యొక్క చేసేది అంటే మన కనపడకుండా సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా కుమారుంది 32 సంవత్సరాల పుట్టినరోజు కాబట్టి మేము ఎక్కువ చెప్పలేము. బిర్లా స్కూల్ని ఎంచుకోవడం ఎందుకంటే వారి కోడళ్ళు, అల్లుడు ఇక్కడ ఉండడం, నా బిడ్డ కూడా మనం బిర్లా స్కూల్ వేయటమనడానికి మనం చేయాలని చెప్తారు. సరే ఇక్కడ ఎంచుకున్నాం. మీ అందరూ ఆశిస్తులు లేదా ఉండాలి. అందుకు చౌరహేలో యోగానంద గారు, రమేశ్వర్ గారు మరియు ట్రస్ట్ కమిటీ రాష్ట్రంలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ నమస్కారాలు. ఆదరగలిగినప్పుడు నాకు ఎంత బాగా నాకు కానీ ఒక తండ్రి కొడుకుని పోతే బాధ ఇంకా ఉన్నది ఎవరికైనా తెలిసింది. సో ఆ బాధను వాళ్ళు మర్చిపోవడం వరకు ప్లస్ వారిని స్మరించుకోవడం వరకు ఇలాంటి నానా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 10 సంవత్సరం ప్రతి సంవత్సరం మన స్కూల్కి రావడం, స్కూల్లో మనం పనిచేసే వర్కర్లందరికీ కూడా తోచిన విధంగా సహాయం చేయడం చాలా గొప్ప మనస్థానికి నిదర్శనం. వారికి దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని, ఆయురారోగ్యాలు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇలాగే వారి అబ్బాయి ఆత్మశాంతి చేకూరాలని, వారు తీర్చలేని లోటు అది అని ఇలాంటి ఇంకొన్ని కార్యక్రమాలతో మనం కొంత తృప్తి పొందే అవకాశం చేయాలనుకుంటుంది. మరి మా సైడ్ నుంచి తప్పకుండా మీ పిల్ల మీ అమ్మాయి వాళ్ళ పిల్లల్ని పిల్లల్ని కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటామని, వారికి ఎలాంటి సహాయ సహకారాలు మేము అందిస్తామని, చదువులో కూడా ముందు ఉంచే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మేము పాటిస్తూ ఈ యొక్క సహాయ సహకారాలు ఇట్లా ఉండాలని, మాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాం.
ఉండాలి వాళ్ళు రమ్మంతా కొంతమంది ఉంటే వాచ్మెన్ కూడా రండి, వాళ్ళ మిస్సెస్కి ఇస్తారు. అసలు డ్యూటీ ఇక్కడ అశోక్ రానమ్మ. ఇంకా